చిత్తూరు జిల్లా నంజంపేటలో నిర్వహించిన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చిన్నపాటి గొడవ జరిగింది. క్రమంలో దళిత కుటుంబంపై అగ్ర కులాలకు చెందిన వారు మూకుముడిగా దాడి చేశారు. ఈ దాడిపై మాజీ ఏఎంసీ చైర్మన్ లలిత మురుగేష్, వైసీపీ నాయకులు భాస్కర్ నాయక్, జంగప్ప స్పందించారు. దళితులపై దాడులు చేయడం సమంజసం కాదని వారన్నారు. వెంటనే ఈ ఘటనపై అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతర జరిగింది. జాతరలో నైట్ టైం కబడ్డీ పెట్టినారు ప్రోగ్రాము. కబడ్డీలో వచ్చి చిన్న పిల్లలు ఇద్దరు కొట్లాడుకున్నారు. శ్రీరాముల కొడుకు, మునప్ప కొడుకు కిరణ్ అనేసి ఇద్దరు కొట్లాడుకుంటే ఆ చిన్నపాటి గొడవని గ్రామస్తులంతా చేరుకొని ఏం రా మీరు పిల్లలు ఎందుకు గొడవ కొడతారు వెళ్ళండి అని సద్దం అడిగి వాళ్ళని పక్క తరిమేసి పంపించేసినారు. ఇంటికి పంపించేసిన తర్వాత మూకుముడిగా ఏం జరిగిందో మాకు తెలియదు. మూకుముడిగా ఇంటిపైకి మా అన్న వాళ్ళ ఇంటిపైకి 50 మంది దాడి చేస్తున్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టి ఆడవాళ్ళు నిద్రలేసి అన్న మీరెవరన్నా ఎందుకు వచ్చారంటే మీ మగళ్ళు ఎక్కడున్నారే మా పిల్లోనిపై గొడవకు వచ్చినారంటే మీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటిపై గొడవకు వస్తారు, మీరు మిమ్మల్ని ఊర్లో లేకుండానే చేస్తారు అనేసి మాతో వాళ్ళు అన్ని మాటలు వీడియో కానీ రికార్డు మొత్తం అన్నీ మా దగ్గర ఉంది. కొట్టిన మా అక్క కూతురిని కొట్టినారు. ఈ పాపకు ఆపరేషన్ జరిగింది. ఇక్కడ మన సీఎం గారి నియోజకవర్గంలో ఎక్కువగా మా దళితుల్ని ఇతర అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే పోలీసులు కూడా దీనిపైన మాకు న్యాయం చేయాలా, కాకపోతే వాళ్ళు న్యాయం చేస్తూ ఉన్నారు. కేసులు పెట్టి కనీసం మా పైన కేసులు పెట్టారు, కొద్దిగా మా పైన చేస్తారు. మాకి కేసులు లేని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి బయట ఇచ్చారు. వాళ్ళంతా రిలీజ్ చేయాలని మన సీఎం గారికి